ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మన వాక్య పాఠ్య భాగం మలాకి గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చేది ఏమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపక నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచించక ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలాన్ని శపిస్తాను. మీరు దానిని మనసుకు తెచ్చుకోలేదు గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించాను. మిమ్ములను బట్టి విత్తనాలు చెరిపివేస్తాను, మీ ముఖాల మీద పేడ వేస్తాను. పండుగలలో మీరు అర్పించిన పశువుల యొక్క పేడ మీ మీద వేస్తాను. పేడ ఊడ్చివేసిన స్థలానికి మీరు ఊడ్చివేయబడతారు. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకుంటారని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. నేను చేసిన నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణమైంది. భయభక్తులు పుట్టించడానికి నేను వాటిని వారికిచ్చాను. గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రమును బోధిస్తూ దుర్బోధ ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకునేవారై దోషము నుండి అనేకులను త్రిప్పారు. ప్రియశ్రోతలు, వింటున్నారా? యాజకులు తమ సేవ పట్ల నిర్లక్ష్య వైఖరి చూపుతున్నారు. దేవుడు వారికి శిక్ష విధిస్తాను అంటున్నాడు. ఈ ఆజ్ఞ మీకు ఇవ్వబడి ఉన్నది. ఆజ్ఞ అంటే తీర్పు ప్రకటన. దేవుని తీర్పు అమలులోకి రాబోతోందని హెచ్చరిక. నేను మీ మీదికి శాపమును రప్పిస్తాను. యాజకులారా, మీరు పలికే ఆశీర్వాదాలు శాపాలవుతాయి. మీ అవిధేయత కారణంగా ఇది మీ మీదికి వచ్చిన శిక్ష. ఒకప్పుడు బిలాము పలికిన శాపవచనాలు ఆశీర్వచనాలైనాయి. ఇప్పుడు ఈ యాజకులు పలికిన ఆశీర్వాదాలు శాపాలవుతున్నాయి. మీ ఆశీర్వాద ఫలాన్ని ఫలితాన్ని శపిస్తాను అంటున్నాడు దేవుడు. మీ ఆశీర్వాద ఫలం శాపగ్రస్తమవుతుంది. అనగా మీకు పంటలు పండవు. అంతేకాదు, మీ విత్తనాలు అనగా మీ సంతానానికి కూడా ఇదే శాపం సంక్రమిస్తుంది. మీ ముఖాల మీద పేడ వేస్తాను. మీకు అవమానం కలుగుతుంది. బలిపశువుల పేడను బయటికి ఊడ్చి కాల్చివేస్తారు. అలాగే మిమ్మల్ని బయటికి ఊడ్చివేయటం జరుగుతుంది. ఈ ఆజ్ఞను ఇచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకోవాలని ఈ విధంగా చేశాను అంటున్నాడు దేవుడు. లేవీయ నిబంధన స్థిరమైనది. దేవాలయ సేవను గురించిన నిబంధన లేవీయ నిబంధన. లేవీయ నిబంధన శాశ్వతమైనది. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 12-13 వచనాలు. ఫీనెహాసుతో నేను నా సమాధాన నిబంధన చేస్తున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉంటుంది. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాడు. దేవుడంటున్నాడు,
నేను చేసిన నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణమైనది. జీవము, సమృద్ధి, అభివృద్ధి, క్షేమము, భద్రత వారికి శాశ్వతంగా ప్రాప్తిస్తాయి అని దేవుడు వాగ్దానం చేశాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 8 నుండి 11వ వచనం వరకు ఇదే మాట చెప్పబడింది. లేవీని గురించిన మోషే దీవెన. నీ తుమ్మీము, నీ ఊరీము నీ భక్తునికి కలవు. యాకోబునకు నీ విధులు, నీ ధర్మశాస్త్రము నేర్పుతావు. యెహోవా, అతని బలమును ఆశీర్వదించు, అంగీకరించు. నీ బలిపీఠము మీద వారు సర్వాంగ బలి అర్పిస్తారు. లేవీ చేసే కార్యాలను అంగీకరించు దేవా. వారిలో భయభక్తులు పుట్టించడానికి వారికి నిబంధన వాగ్దానములిస్తున్నాను. వారికి నా నామము విషయంలో భయభక్తులు కలగాలని ఆశిస్తాను అని దేవుడు తన చిత్తమును ప్రవక్త ద్వారా బయలుపరుస్తున్నాడు. దేవుడు మనకిచ్చిన ఈవులే జీవము, సమాధానము. లేవి నిబంధనలో ముఖ్యాంశం దేవుని భయం. అవును, లేవీయులు దైవ భయంతో జీవించారు. యాజకులలో లేవీయ నిబంధన అక్షరాల అమలులో ఉండాలి. వీరు దేవుణ్ణి మహిమపరచవలసిన ప్రజలు. లేవి నిబంధన శాశ్వతమై స్థిరమై ఎల్లకాలము యాజకులందరికీ అవశ్య ఆచరణీయం. ఇది సత్యము గల ధర్మశాస్త్రం, సత్యము బోధించవలసిన నిజం. ఈ సత్యము యాజకుని నోట ఉండాలి. ధర్మశాస్త్రమందలి సత్యమైన అంశాలన్నీ యాజకులు ప్రజలకు నేర్పాలి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 10 నుండి 13వ వచనం వరకు పర్ణశాలల పండగలో ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులందరికీ వినిపించాలి. అందరూ ధర్మశాస్త్ర సత్యాలు విని నేర్చుకోవాలి. ఏలాగు నేర్చుకొనిన ఎడల వారందరూ మీరు బ్రతికే దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడడం నేర్చుకుంటారు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 10వ వచనం. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుతారు. ధర్మశాస్త్ర సత్యాలను ప్రజలకు నేర్పటానికే యాజకులు ప్రతిష్ఠించబడ్డారు. తప్పుడు సిద్ధాంతాలు గాని, అపసవ్యమైన తీర్పులు గాని యాజకులు ప్రతిపాదించకూడదు. యాజకులైన లేవీయులు తగిన రీతిగా న్యాయసమ్మతంగా తీర్పు తీరుస్తారు. వీరి తీర్పు నుండి ప్రజలు కుడికి గాని ఎడమకు గాని తిరగరు. యాజకులు, న్యాయాధిపతులు ప్రతి తీర్పులో ఏకీభవిస్తారు. యాజకులు దుర్బోధ చేయకూడదు. సమాధానము, యథార్థత గలవారై వీరు నన్ననుసరించి నడుస్తారు అని దేవుడే స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. యాజకుడు లేవీయ నిబంధన ప్రకారం దేవునికి స్నేహితుడు. పరిశుద్ధ జీవితము గలిగి దేవునితో నడిచేవాడే యాజకుడు. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ జీవిస్తాడు. యథార్థపరుడు. హనోకులాగా, నోబహులాగా దేవునితో నడిచేవారే ఆదర్శ యాజకులు. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనములోని ఈ ఇద్దరు భక్తులను సంప్రదించండి. దేవునితో నడవటమంటే ఏమిటో వారే మనకు చెప్తారు. ఈ యాజకులు దోషముల నుండి అనేకులను తిప్పేవారై ఉండాలి. ప్రజలను పశ్చాత్తాపానికి, పరివర్తనకు నడిపించేవారే ఆదర్శ యాజకులు. శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో దేవుడు తన ప్రవక్త ద్వారా యాజకులను, ప్రజలను గట్టిగా మందలిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. యాజకుల భక్తిహీనత, ప్రజల సాంఘిక, సామాజిక పాపాలు దేవుని మనస్సును ఎంతో బాధపెట్టాయి. దేవుడు వారికి శిక్ష విధించబోతున్నాడు. దేవుని మందిరానికి వ్యతిరేకంగా యాజకులు పాపం చేస్తున్నారు. దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. వారు దేవాలయంలో యాజకులుగా నిర్వహించే ప్రతి ఆరాధన కార్యక్రమంలో దేవునికి మహిమ కలగటం లేదు.
దేవుని నామమునకు అపఖ్యాతి తెస్తున్నారు. మలాకి 1 అధ్యాయంలో ఈ యాజకులు తెచ్చే బలి పశువులు జబ్బువి. దేవునికి చెందినదంతా దేవునికి ఇవ్వటం లేదు, దేవుణ్ణే దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేవీయ కాండంలో పేర్కొనబడిన 5 అర్పణలు యేసు ప్రభువునే చూపుతున్నాయి. రాబోయే యేసు నిష్కళంకుడు, ఎట్టి లోపము లేని మహాపవిత్రుడు. అలాంటి యేసు ప్రభువుకు సంకేతమైన బలిపశువు ఎలా ఉండాలి? గుడివాటిని కుంటివాటిని అర్పించవచ్చా? అది యాజకులు చేసిన మహాపచారం. హోమము యెహోవాకు ఇంపైన సువాసన. మలాకీ కాలంలో యాజకులు బలి అర్పణ విషయంలో దేవుని పరిశుద్ధ నామమును దూషణ పాలు చేస్తున్నారు. దేవునికి కోపం తెప్పిస్తున్నారు. ఈ రోజుల్లో మన మధ్య జరుగుతున్నదేమిటి? ఈ రోజున ప్రసంగ వేదికల నుండి యేసు ఉన్నట్టుగా ఆయనను చూపటం లేదు. యేసును తమకు అనుకూలంగా మార్చి చూపుతున్నారు. సైతాను క్రియలను లయపరచడానికి వచ్చిన యేసును బలహీనుడుగా, మౌనిగా చూపుతున్నారు. ఇది యేసుకు అవమానం, అపచారం. యేసును అందుకే చాలామంది ఈ రోజుల్లో అపార్థం చేసుకుంటున్నారు. ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము. మన దేవుడు కృపామయుడు. ఆయనను మనం మహిమపరచాలి. ఆయన పాపాన్ని శిక్షిస్తాడు. ఆయన అందరికీ తీర్పరి. ఆయన పాపులకు భయంకరుడుగాని పరిశుద్ధులకు ప్రేమమయుడు. ఆయనను సర్వలోకము ఘనపరచాలి, మహిమపరచాలి. ఆయన ఆరాధ్యుడు, పూజనీయుడు. ఆత్మతో సత్యముతో మనము ఆయనను ఆరాధిస్తాము. నేడు మన సమకాలీన సంఘము లోకానికి క్రీస్తును చూపించవలసి ఉన్నది. ఉన్న క్రీస్తును ఉన్నట్లే చూపించాలి. ఆయన అన్నట్లుగానే ఆయన మాటలను ప్రజలకు వినిపించాలి. మలాకీ రోజుల్లో యాజకులు తెచ్చిన అర్పణల్లో యేసు ప్రభువు ప్రతిఫలించాలంటే అర్పణలో ఎట్టి లోపము ఉండకూడదు గదా. కొత్త నిబంధన యాజకులే విశ్వాసులందరూ. యాజకులను గురించి దేవుడు చెప్పే మాటలన్నీ మనకందరికీ వర్తిస్తాయి. మలాకి 1 అధ్యాయం 6వ వచనంలో దేవుడేమన్నాడు? కుమారుడు తండ్రిని ఘనపరచినట్లు, దాసుడు యజమానిని ఘనపరచినట్లు, యాజకులారా మీరు నన్ను ఘనపరచాలని మీకు తెలియదా? యాజకులారా నా ఆజ్ఞను మీరెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అని దేవుడు యాజకులను నిలదీసి అడుగుతున్నాడు. యాజకులు తమ ధర్మమును సక్రమంగా నిర్వర్తించటం లేదు. సాధారణ ప్రజలను కాదు, యాజకులను దేవుడు కఠినంగా శిక్షిస్తాడు. యాజకుల పదవి ఉన్నతమైనది గనుక వారి బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. ప్రజలు కుంటి పశువును, గుడ్డి పశువును తెచ్చినప్పుడు యాజకుడు వాటిని అంగీకరించకూడదు. వారికి నేర్పాలి. ఎలాంటి బలి పశువును తేవాలో వారికి వివరించి చెప్పాలి. ఆ బాధ్యత యాజకునిదే. సత్యము గల ధర్మశాస్త్రమును దేవుడు యాజకులకిచ్చాడు. యాజకులు ధర్మశాస్త్రమందలి సత్యాలను ప్రజలకు నేర్పుతూ ఉండాలి. కాని వారేం చేశారు? కండ్లు మూసుకొని వారేది ఇస్తే దాన్ని అలానే స్వీకరించి బలి అర్పిస్తున్నారు. వీరి నిర్లక్ష్య వైఖరిని దేవుడు గద్దిస్తున్నాడు. ప్రసంగ వేదికపై నిలిచిన వ్యక్తి సౌశీల్యం ప్రజలకు ఆశీర్వాదం, లేకపోతే శాపం. మీ విత్తనాన్ని నేను పాడు చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు ఇంతవరకు మంచి పంటలు అనుగ్రహించాడు. వారి పంటలో 10% యాజకునికి ఇవ్వబడుతుంది. అది వారి పోషణకు సహాయపడుతుంది. అయితే విత్తనం చెడిపోతే పంటలు పండవు, వారికి 10% రావు. యాజకుల మీదికి ఈ విధంగా శిక్ష విధించబడింది. వారి ముఖం మీద పేడ. ఎంత అవమానం! బలిపశువును అర్పించినప్పుడు బలిపశువు పేడను దూరంగా తీసుకుపోయి దహిస్తారు. పేడ బలిపశువులో ఉండకూడదు. ఆ పేడ మీ ముఖాన పడేస్తాను అని దేవుడు అంటున్నాడు.
పేడముఖంతో వీరు బలిపీఠము ఎదుట ఎలా నిలువగలరు? ఎలా సేవ చేయగలరు? అపవిత్రులు దేవుని పవిత్ర స్థలంలోకి అడుగు పెట్టకూడదు. శ్రోతలు గ్రహిస్తున్నారా? దేవుడు ఆలయ సేవ కొరకు లేవీని ఏర్పరచుకున్నాడు. లేవి ఎవరు? యాకోబు కుమారుడే లేవి. అతనిలో ప్రత్యేకమైన గొప్ప యోగ్యత ఏమీ లేదు. యాకోబు చనిపోతూ తన 12 కుమారులను దగ్గరికి పిలుచుకున్నాడు. వారిలో ప్రతి ఒక్కరిని గురించి ఒక్కొక్క ప్రవచనం పలికాడు. ఆదికాండం 40వ అధ్యాయంలో ఈ వివరాలున్నాయి. షిమ్యోను, లేవి ఈ ఇద్దరినీ కలిపి ఒక ప్రవచనంలో పేర్కొన్నాడు యాకోబు. 5-7 వచనాలు. షిమ్యోను, లేవి అనేవారు సహోదరులు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధాలు. నా ప్రాణమా, వారి ఆలోచనల్లో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపారు. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టారు. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది. అవి శపింపబడతాయి. యాకోబులో వారిని విభజిస్తాను, ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను. వారి సహోదరికి మానభంగం జరిగినప్పుడు వారు చెలరేగి శత్రువులని చెప్పి వారిని హతమార్చారు. అది హత్య. ఇశ్రాయేలులో లేవిని చెదరగొడతాను అన్నాడే, అదేమిటి? అనగా లేవి యాజక గోత్రమవుతారు. వారికి ఏ భూమి పంచిపెట్టబడలేదు. వారు మిగతా గోత్రాలలో చెదరిపోయారు. లేవి పోకిరివాడు గదా. యాజక గోత్రమెలా అయ్యాడు? అతడు హంతకుడు. లేవిని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? మనకు తెలియాలి అంటే చరిత్రను సంప్రదించాలి. శతాబ్దాలు గడిచాయి. ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధనలో పడిపోయారు. బంగారు లేగదూడను పూజించారు. విగ్రహారాధికులను సంహరించండని మోషే ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు మోషే మాట చొప్పున చేసినవాడు లేవి. మోషే చనిపోతూ 12 గోత్రికులను తన దగ్గరికి పిలుచుకున్నాడు. వారంతా 10 లక్షల మంది జనమయ్యారు. ప్రతి గోత్రాన్ని గురించి మోషే ఒక్కొక్క ప్రవచనం పలికాడు. లేవి హంతకుడు నిజమేగాని మోషే ఆజ్ఞ చొప్పున దేవుని మాట ప్రకారం చేశాడు. అనగా అతని గోత్రికులు దేవునికి లోబడ్డారు, దేవుణ్ణి మహిమపరిచారు. దేవుడు లేవి గోత్రికులను యాజకులనుగా నియమించాడు. వారు ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు. వారి పక్షముగా ప్రార్థిస్తారు, బలులర్పిస్తారు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 11వ వచనం. యెహోవా అతని బలమును, అనగా లేవి గోత్రికుల బలమును అంగీకరించు. అతడు చేసే కార్యమును అంగీకరించు. అతని విరోధులు, అతణ్ణి ద్వేషించేవారు లేవకుండునట్లు వారి నడుములను విరుగగొట్టు. ఈ విధంగా దేవుడు లేవి గోత్రంతో నిబంధన చేసుకున్నాడు. ఇశ్రాయేలుకు ధర్మశాస్త్ర సత్యాలు నేర్పడానికి, వారి పక్షమున ప్రార్థించడానికి, ధూపం వేయడానికి, దహన బలులు అర్పించడానికి లేవి అతని గోత్రికులందరూ ప్రత్యేకించబడ్డారు. పాత నిబంధన బలులన్నీ యేసుక్రీస్తు వైపునకే చూపుతాయి. మలాకీ కాలం వచ్చేసరికి బబులోను చెర నుండి శేషిత ప్రజ తమ స్వదేశానికి వచ్చేశారు. మరి లేవి గోత్రికుల సంగతేమిటి? యాజకుల నైతిక ప్రమాణాలు దిగజారిపోయాయి. గుడ్డిదైనా కుంటిదైనా ఎలాంటి బలిపశువును తెచ్చినా పరీక్షించకుండా దేనిని బడితే దాన్ని అంగీకరిస్తున్నారు. దేవుని నామమును దూషణ పాలు చేస్తున్నారు. దేవునికి మరీ అవిధేయులైపోతున్నారు. ఇప్పుడు ఈ యాజకుడు ప్రజలకు నేర్పేదేముంది? వారు నేర్చుకునేది ఏముంది? ఎంతలో ఎంత మార్పు వచ్చింది! 70 సంవత్సరాల చెర నిర్బంధం ముగిసిన తరువాత ఈ లేవీయులు ఏ పాఠము నేర్చుకున్నట్లు లేదు. నేను చేసిన నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణమైంది.
భయభక్తులు పుట్టించటానికే వారికది నేనిచ్చాను గనుక వారు నాయందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై ఉంటారు. దేవుడు తన ప్రవక్త అయిన మలాకి ద్వారా మాట్లాడుతున్నాడు. లేవికి దేవుడంటే, ఆయన నామమంటే ఎంతో భయభక్తులు. అయితే రాను రాను లేవీయులలో భక్తి తగ్గిపోయింది. సత్యము గల ధర్మశాస్త్రము లేవి నోట ఉండేది. అదేది ఇప్పుడేమైంది? అతడు దేవుని సత్యములను బోధించాలి, దుర్బోధలు చేయకూడదు. ఈ లేవీయ యాజకులు దేవుని ఆజ్ఞలను మీరుతున్నారు. లేవీయ యాజకుడు సమాధానమును బట్టి, యథార్థతను బట్టి నన్ను అనుసరిస్తున్నాడు, నా వెంబడి నడుస్తున్నాడు, అనేకులను సరైన మార్గానికి తిప్పాడు. లేవీయ యాజకుడు ఎల్లప్పుడూ అందరికీ మంచి మాదిరిగా ప్రవర్తిస్తాడు. సోదరీ సోదరులారా, ఈ సత్యాన్ని జీవితాలకు అన్వయించుకుందాము. దేవుని నామమును ఘనపరచనివాడు దైవ సేవ చెయ్యలేడు. అందరిలో క్రీస్తును మనం పైకెత్తాలి. ఆయన పైకి ఎత్తబడినప్పుడు అశేష ప్రజలను ఆకర్షించుకుంటాడు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.